టీడీపీకి చట్టం అంటే గౌరవం లేదంటూ మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. పోలీసులు ఎన్నికలను పట్టించుకోలేదన్నారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ కోరం లేదని అందుకే వాయిదా పడిందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ. ఇదేమీ కొత్త కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కానీ వాళ్ళకి చట్టం మీద నమ్మకం లేదు. చట్టం అంటే వాళ్ళకి వచ్చి గౌరవం లేదు. చట్టం అంటే వాళ్ళు ఇచ్చిందే చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే చట్టం. రెండు విషయాలు. తిరుపతిలో బస్సును అద్దాలు బద్దలు కొట్టి బస్సులో అక్కడ ఉన్న కార్పొరేట్ని చొక్కాలు పట్టుకొని లాక్కెళ్ళిపోయి కారులు ఎక్కించిన సంఘటన చూస్తాం. అక్కడ పోలీస్ యంత్రాంగం కానీ లేదు, ఎన్నికల కమిషన్ కానీ ఆలోచన లేదు. మెజారిటీ ఉందని తెలియడానికి ఉదాహరణ ఏంటంటే ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇవాళ ఎన్నికలు ఎందుకు వాయిదా పడ్డాయి? కోరం లేక. ఒకవేళ నిజంగా కానీ అధికార పార్టీకి కూటమి ప్రభుత్వానికి కోరం ఉండుంటే వాయిదా పడే అవసరం లేదు కదా. అంటే లేదు కాబట్టి, వాళ్ళకి బలం లేదు కాబట్టి ఏదో విధంగా దౌర్జన్యం చేసి చట్టాన్ని చేతిలో తీసుకొని అప్రజాస్వామ్యంగా గెలాలనేది ఆ ఉద్దేశంతో. ఏంటి 120 సీట్లు వచ్చాయి. ఈ మేయర్ ఉంటేటి, లేకపోతే డిప్యూటీ మేయర్ ఉంటేటి, లేకపోతే కానీ అది వాళ్ళకి నైజం. అది 121 సీట్లు వచ్చినప్పటికీ కూడా కూటమికి వాళ్ళకి ఇంకా కూడా అభద్రతా భావం పోలేదు, ఇన్సెక్యూరిటీ పోలే. ఇంకా వాళ్ళ మైండ్లో ఏదో భయమో అనేది అర్థమవుతుంది. మాకేది అర్థమవుతుంది. కానీ చాలా తప్పుది. చట్టాన్ని చేతిలో తీసుకోవడం చాలా విరుద్ధం. ఇది చాలా తప్పు. ఇలాంటి తీవ్రంగా ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృత అవగాహన కోరుకుంటున్నాము. ఇక రేపైనా వాయిదా వేసడానికి అది సరసాగా జరిగినట్టు చూడండి. ఓ మేయరు, ఓ డిప్యూటీ మేయరు, లేకపోతే ఓ చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఉంటే కదా కాదు. ప్రజాస్వామ్యం కాపాడుకునే బాధ్యత రాజకీయ పార్టీలుగా బాధ్యత ఉండాలనేది నా తాలూకా మతం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.